చాణక్యుడు భారతదేశ తత్వవేత్త, బోధకుడు, ఆర్థిక శాస్త్ర నిపుణుడు. చాణక్యుడు మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా చాణక్యుడిని వ్యవహరిస్తారు. చాణక్యుడు చతుర్విధ పురుషార్థాలలో రెండవదైన అర్ధ పురుషార్థం గురించి అర్థశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మానసత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనపరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని రుద్రరాక్షసం అనే సంస్కృత నాటకంలో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో బోధించేవాడు. సంస్కృతంలో చాణక్యుడు చాణక్య నీతి దర్పణం అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని హిందీ భాషలో జగదీశ్వరానంద సరస్వతి, తెలుగులో ఆరమండ్ల వెంకటయ్యర్య అనువదించారు. చాణక్యుడు ఇతడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చాణక్యుడి తండ్రి పేరు చనకుడు. ఆయన స్వయంగా అధ్యాపకుడు కావడం వల్ల విద్య యొక్క విలువ బాగా తెలుసు. తక్షశిల అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం. చాణక్యుడు చిన్నవాడిగా ఉన్నప్పుడే వేదాలు చదవడం ప్రారంభించాడు. ప్రాచీన భారతదేశంలోని దేశాలన్నిటిలో మగధ రాజ్యం ప్రసిద్ధమైనది. మగధ దేశం చిరకాలం వీరాది వీరులు, పరాక్రమశాలురు, ధర్మస్వరూపులు, నగురాజులకు రాజధానిగా ఉండెను. మహాభారతంలో ప్రస్తావించిన జరాసంధుని రాజధాని ఈ మగధ దేశంలోని గిరివ్రజము. ఇక్కడ బింబిసారుడు రాజగృహ మనునగరాన్ని నిర్మించాడు. తరువాత కొంతకాలమునకు అజాతశత్రువు రాజ్యమునకు వచ్చి గంగ తీరమునందున పాటలీయము ఒక పల్లె చెంత గొప్ప కోటను నిర్మించాడు. అతని మనవడు ఉదయనుడు పాటలీదుర్గం సమీపాన పాటలీపుత్రమును గొప్ప నగరముగా నిర్మించాడు. పాటలీపుత్రమును మహాపద్మనాభుడు తన 8 మంది కుమారుల సహాయంతో పాలించేవాడు. మహాపద్మునకు ఇలా ముర యను 2 రాణులు గలరు. ఇలయందు 8 మంది కుమారులు జన్మించారు. మహాపద్మునితో కలిపి వీరిని నవనందులని అనేవారు. రెండవ భార్యకు మురయందు జన్మించిన వాడు చంద్రగుప్తుడు. తేజశాలి అయి బుద్ధివంతుడు అయిన చంద్రగుప్తుని ఎడ సవతి సోదరులు 8 మంది పగబూని ఎలాగైనా వారిని మట్టు పెట్టాలని చూశారు. మహాపద్ముడు మొదసలివాగడగుడ చేత చంద్రగుప్తుడు అందరికన్నా చిన్న వాజివ్వటం వలన రాజ్యభారం అంతా 8 మందికి చేజిక్కింది. చంద్రగుప్తుని చంపడానికి ఎన్నో దురాలోచనలు చేసి అనేక విధముల బాధిస్తూ ఉండేవాడు. చివరికి చంద్రగుప్తుడు తినడానికి సరైన తిండి కూడా లభించేది కాదు. చివరకు సత్రాధికారిగా కాలం గడిపిచుండెను. నందులు తమ మహామంత్రి అయిన రాక్షసుని మాటలేమీ పాటించకుండా స్వతంత్ర భావముతో ప్రవర్తిస్తూ ఉండేవారు. ఒకరోజు చాణక్యుడను యువ పండితుడు నందరాజుల సభకు వచ్చి అందుగల ఒక ఉన్నతాశ్రమను కూర్చున్నాడు. నందులు అక్కడికి వచ్చి ఉత్తమ పీఠమునందున్న ఆ పేద బ్రాహ్మణుని తిరస్కార భావంతో చూసి సింహాసనం నుండి కిందికి లాగారు. రాక్షస మంత్రి ఇది అక్రమమని, పండితులు పూజనీయులని బోధించాడు. కానీ లాభం లేకపోయింది. సిగముడి విడిపోయి ఉన్నతాసనము నుండి లాగబడిన చాణక్యుడు నందులపై ఆగ్రహించి, ఓ నందాధనమా లారా, అందరి మధ్యలో నన్ను ఇలా అవమానించారు. మిమ్మల్ని కూడా ఇదే విధంగా సింహాసనం నుండి లాగి మీ తలను నరికి కానీ
ఈ జుట్టు ముడివేయను అని శపథము చేసి సభామందిరమును వదిలి వెళ్ళిపోయాడు. చాణక్యుడు ఆ విధంగా కోపంతో వెళ్ళిపోవడం చూసిన చంద్రగుప్తుడు వేరొక ధ్రువనం వెళ్ళి ఒక ఏకాంత ప్రదేశమున ఆయన్ను కలుసుకొని సాగిలపడి నమస్కరించి నందులు తనను పెడుతున్న అవస్థలను తెలిపి తను అనుగ్రహించమని వేడుకున్నాడు. ఈ విధంగా వేడుకున్న తర్వాత ఆ విషయం తెలుసుకొని తనను అనుగ్రహించని వేడుకున్నాడు. ఆ విధంగా వేడుకున్న తర్వాత చాణక్యుడు అతనిని ఆదరించి నందరాజ్యమునకు నిన్ను పట్టాభిషిక్తుని చేసి నా 2వ ప్రతిజ్ఞ అని చెప్పి అప్పటి నుండి చంద్రగుప్తుణ్ణి తన వద్దనే ఉంచుకొని నందవంశ నిర్మూలనకై ప్రయత్నములు చేయడం ప్రారంభించాడు. చాణక్యుడు తన మిత్రుడను సహా ఉపాధ్యాయుడైనటువంటి నిందుశరమును సమీపించి తన ప్రతిజ్ఞను తెలిపి ఎలాగునైనా శపానిక వేషముతో ఆభిచారిక విద్యచే నందులను రాక్షసుని లోగొని ఇచ్చట రహస్యములను చారులచే నిర్గమించను అని చెప్పాడు. చంద్రగుప్తునకు నందరాజ్యమును దారవయ్యుటకు దోడ్పడవలసిందిగా కోరాడు. ఇందు శర్మ అంగీకరించి నందుల చెంతకేగి చెలిమిడిగించి రాక్షసుని చెంత బ్రాబకము నార్జించి తలలో నేలకవలే గలిసిమెలిసి ఉండి రాజ్య రహస్యములన్నీ నెప్పటికప్పుడు చాణక్యుడికి చేరవేశాను. చాణక్యుడు చంద్రగుప్తుని వెంట తీసుకొని హిమాలయ పర్వత ప్రాంతమునందున్న అరణ్య భాగమును బాలించు పర్వతరాజు చెంత చేరి అతని స్నేహమును సంపాదించి నందులను చంపుటకు అతనిని ప్రోత్సహించాను. గెలిచిన ఎడల నందరాజ్యమునందు సగం పర్వతరాజ కోణముకు కూడా చాణక్యుడు వాగ్దానం గావించాను. జయించితిమేనని చాణక్యుని చంద్రగుప్తుని వచించి నందరాజ్యమును నంతయు చంద్రగుప్తుని వచించి హరింపవచ్చునని పర్వతరాజు తలించి సామంతుల యుద్ధ నుండి మిత్రుల యుద్ధ నుండి అసంఖ్యాగమవు సైన్యము రప్పించి చాణక్యుడు పెట్టిన సుముహూర్తమున నందరాజ్యముపైకి దాడి వడలేను. పర్వతరాజు వెంట సైన్యము కాక శక, యవన కిరాత, కాంబోజ, పారశిక, బాలికాది సైన్యములగుడను వచ్చాను. చాణక్యుడు చంద్రగుప్తుడు సైన్యమును 3 భాగాలుగా భాగించి తాము చెరియొక భాగము తీసుకొని గండికి ప్రాంతమునకు పోయి పాటలీపుత్రమును ముట్టడించిరి. పర్వతరాజు కడమ 3వ భాగమును వెంటబెట్టుకొని గంగా శోణ సంగమ ప్రదేశం చెంత పాటలీపుత్రమును ముట్టడించను. ఇందు శర్మ నందులందరినీ జిరదీసి చాణక్యునకు బట్టి ఇచ్చాను. చాణక్యుడు యనమండ్రు నందులందును సంహరించి తన మొదటి ప్రతిజ్ఞను నిర్వహించి ఇప్పుడు తన వెండ్రుకలను ముడివేసుకున్నాను. నందుల నాశమును చూసి మంత్రియగు రాక్షసుడు చీలిన సైన్యమునంతను సమైక్యమనను పరిచి పర్వతరాజు సైన్యముతో పాటలీపుత్రముల సైన్యమును భయంకరముగా యుద్ధం చేయించుండాడు. నందరాజ్యుల మరణము విన్న రాక్షసుల సైన్యము కొంతసేపటికి పర్వతరాజ్య సైన్యమునకు లొంగిపోయాను. పాటలీపుత్రమియందు అమాత్య రాక్షసునకెక్కున పలుకబడి ఇంద్రుడి చేత వెంటనే రాజ్యమున ప్రవేశించినచో చంద్రగుప్తునికైనను దైనకైనను నపాయం కలగవచ్చునని పర్వతరాజు నందరాజ్యమందు దాన్ని వశపరుచుకొని నేనేమో సందేహమించి చాణక్యుడు జయించిన రాజ్యమును ప్రవేశింప నగరం వెలుపల పరిజనంతో విడిసి ఉండెను. రాక్షసుడు ఎలాగైనా చంద్రగుప్తుని చాణక్యుని చంపదలిచి యహోపాయములు తప్ప వేరే మార్గము లేదని యోపాయము పన్నాను. రాక్షసుడొక బాలికను విషము అలవాటు చేసి పెంచుచుండెను. ఆ బాలిక విషము జీర్ణించుకొనుటకు అలవాటు పడి యవ్వనవతి అయి సర్వాగా సుందరి అయి ఉండెను. ఆ సుందరి తాకిన ఎడ విషము సోకి మనుజులు మరణించురు. ఆమెను రప్పించి తన చెంత విశ్వాసపాత్రుని వలె క్షపానిక వేషధారి అయి వర్తించు జీవన సిద్ధయ్యను పేరుతోనున్న ఇందుశరమును పిలిచి ఈ బాలికను చంద్రగుప్తునకు నేను సమర్పించినని పరిగ్రహించి మమ్ముల
నా మమ్మలను అనుగ్రహించమని చెప్పి పంపాను. జీవసిద్ధి విషకన్యను వెంట కొనుక్కొని చాణక్యుడను పోయి జరిగిన ఇదంతా విషయము రహస్యముగా తెలిపి విషకన్యను సమర్పించాను. నందరాజ్యము నంతయు హరింపజేయనని పర్వతరాజును జంప నిధ్య తరుణమని చాణక్యుడు విషకన్యను పర్వతరాజునంతకు పంపాను. కామతురుడగు పర్వతరాజు విషకన్యను చూడగానే ఎడలు పొంగి కౌగిలించుకొని విషము తలకెక్కి మరణించాను. నందరాజ్యము అంతయు హరింపదలిసిన పర్వతీశ్వరుడు గతించుడ చాణక్యుని సంకల్పనకు సర్వ విధముల సహాయకారి అయ్యాను. పర్వతరాజు మరణం విని అతని కుమారుడు మలయ కేతు విచారపడుతుండగా ప్రతిపక్షుల సేన నాయకుడగు బాగురాయనుడు వచ్చి చెలిమి సంపాదించుకొని, చాణక్యుడు నీ తండ్రిని జంపించుటలనే నిన్నును జంపించనుండని అని బ్రతుకదలిచిన నీటి నుండి వెళ్ళిపోమ్మని మంచి చెప్పాను. అతని మోసం మాటలు నమ్మి మలయకేతువు బాగు రామాయుణ్ణి మంత్రిగా చేసుకొని తన పర్వతరాజ్యమును వెడలిపోయాను. పర్వతరాజు మరణించుట మలయ కేతువు పారిపోవడ చూసి ఇదియే మంచి సమయం అనుకొని చాణక్య చంద్రగుప్తులు మంగళ వాయిద్యములతో పాటలిపుత్రమును ప్రవేశించి రాక్షసుడు సైన్యముల ప్రోత్సాహం మరించి చాణక్య చంద్రగుప్తుల బలం మీదికి యుద్ధమునకు ఊసిగొలిపాను. ఉభయులకు భయంకరము యుద్ధము జరిగాను. రాక్షసుడు ఈ యుధులను గనిపెట్టి నందుల పక్షమున చేరి చంద్రగుప్తునకు పట్టాభిషేకం చేరాలని చాటించాను. మహానందుని ఒక సొరంగ మార్గమున దపిమ చేసుకొనుటకు పంపి స్వీకరపుత్రుని రాజ్యమునందు ప్రతిష్ఠించవలసిందిగా రాక్షసుడు నిశ్చయించాను. చంద్రగుప్తుడు చాణక్యులు పాటలిపుత్రమును పరిచయం సంపాదించుకొని తన అపకారం కలగక తప్పదని రాక్షసుడు గర్భవతి అగు తన భార్యను పుత్రుని ప్రాణమిత్రుడగు చందనదాసుని ఇంట రహస్యంగా నుంచాను. తన యంతరంగ మిత్రుడగు శకట దాసునకు గోషాగారము లేని ధనమునంతయు నొసంగి సందుల పక్షమునకు సహాయం చేయబడుకు ఏర్పాటు చేశాను. అంతటా తృప్తి చెందక చంద్రగుప్తుని మట్టుపెట్టినా గాని చాణక్యుడు లొంగడని యమత రాక్షసుడు తరచి వారు వర్మయ్యను శిల్పిని పిలిపించి చంద్రగుప్తుడు నగరము చేరినప్పుడు ద్వారక కూలనములను చేయమనను. ఏనుగునెక్కినప్పుడు చంద్రగుప్తుని చురకత్తితో పొడిచి చంపవని మావడివాణ్ణి ప్రోత్సహించాను. రాజవైద్యునితో చంద్రగుప్తునికి విషప్రయోగం చేయమనియు శయనాయికతో నిద్రించినప్పుడు తల నరకమని గోదండు ఘాతుకులకు గోడ సందులలో బంధించి సమయం చూసి చంపమనియు రాక్షసుడు కట్టుదిట్టంగా చేశాను. చాణక్యుడు తన అసాధారణ ప్రతిజ్ఞచే రాక్షసుని మాయోపాయములన్నీ గమనించి చంద్రగుప్తునికి చెప్పి ఎటువంటి అపాయం కలగకుండా కాపాడి అంతకులను అతడు జయించెను. సర్వార్థ సిద్ధిని వెతికించి చాణక్యుడు కొందరు అంతకులను చంపునటువంటి చేశాను. తన ప్రయత్నములన్నీ విఫలమగుట వలన పర్వతరాజు సర్వార్థ సిద్ధి మరణించటయు మరయకేతువు పారిపోవడం చూసి రాక్షసుడు తానిక పాటలిపాత్రమందు లాభం లేదని సొరంగ మార్గమున నగరం దాటి పర్వతరాజ్యమునకు పారిపోయాను. ఇట్లు రాక్షసుడు మలయకేతువు నొద్దకేకి అతనితో చాణక్యుడు నీ తండ్రి అగు పర్వతరాజును జంపించలేదని పాటలిపుత్రం ముట్టడించి తండ్రిని చంపి పగదీర్చుకోమని ప్రోత్సహించాను. మలయకేతువునకు శక, గాంధార, యవ్వన, శచీన, కునాది రాజులు సైన్య సహకారములు సహాయం చేసి చంద్రగుప్తుని పట్టాభిషిక్తములను చేయడంతో తన భారం తీరలేదని చాణక్యుడు తలిచి తన అంతరంగ మిత్రుడకు జీవసిద్ధిని పిలిపించుకొని నువ్వు విషకన్యను ప్రయోగించి పర్వతరాజును చంపి రాజ్యమును దుండగులను పంపమని చెప్పాను. ఈ అవకాశమును తిరస్కరించుకొని జీవసిద్ధి మలయకేతువును శరణు కోరి రాక్షసునికి మలయకేతువునకు విరోధం కలగజేయుట విషకన్యను ప్రయోగించి రాక్షసుడే పర్వతరాజును చంపానని ప్రమాదం కలగజేయనని తెలియజేశాను. జీవసిద్ధి అవకాశం ఉన్నప్పుడల్లా
అతడి రహస్యములను చాణక్యాదులకు గూఢాచారులచే తెలియజేయుట బయటికి మలయకేతు పక్షమునని నటించెను. చాణక్యుడు పాటలీపుత్రమును రాక్షసుని పక్షమున వారెవరూ ఉండకుండా తెలుసుకున్నటకు జాలను నియమించి వారు వెదికి 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 చందనదాసుని ఇంటిలో రాక్షసుని భార్య బిడ్డలను ఉన్నారని తెలిసి కపటోపాయములతో తాము అర్జించిన రాక్షసుని ముద్రికను చాణుక్య ముద్రిక సహాయమున గొప్ప కొన్ని పత్రికలను సృష్టించి జీవసిద్ధి చేతికిచ్చి ప్రచారంలోనికి చెప్పించి రాక్షసునకు మలయకేతువునకు విరోధం కలిగినట్లు చేశాను. అందుచే మలయకేతువు నిశ్చయించిన రాధియు విఫలమయ్యాను. రాక్షసునకు మలయకేతువునకు నొద్ద ప్రావకము తగ్గాను. తన తండ్రిని రాక్షసుడే చంపినని మలయకేతువు ద్వేషముతో రగిలిపోయాను. మృతి నొందిన నందాదుల ఆత్మశాంతి కొరకు జానుక్యుని గాని చంద్రగుప్తుని గాని సాధించలేకపోతుంది కదా, నేను జీవించి ఫలమేనని రాక్షసుడు పరితపించే ఉండను. రాక్షసుని నెటులేని చంద్రగుప్తునకు మంత్రిగా చేసి బాగుండని సర్వనిధముల చాణక్యుడు ప్రయత్నించను. కానీ నందపక్షపాతియగు రాక్షసులను అంగీకరించకపోయారు. రాక్షస పార్టీని చంద్రగుప్తునకు మంత్రిగా చేయుట. ఈ విధంగా రాక్షస పాత్రుని చంద్రగుప్తునికి మంత్రిగా చేయుటకు రాక్షసుని లోబర్చుకొని మార్గము గనక చాణక్యుడు కడకొక ఉపాయమును పన్నెను. రాక్షసుని భార్య సుతులు చందనదాసుని ఇంట పాటలీపుత్రమును ఉన్నారు. చందనదాసుడు రాక్షసుని ఏడ భక్తి విశ్వాసమును కలవాడు. చాణక్యుడు చందనదాసుని రప్పించి రాక్షసుని భార్య శిశువుల ఆధీనముగా గావించుకొని నిర్బంధించాను. స్వామి భక్త పరణబడుకు తల చందనదాసు కంగీకరించక తిరగబడిచే చాణక్యుడు అతని కురశిక్ష విధించాడు. ఈ సంగతి రాక్షసుడు విని నిరపరాధి ధన ప్రాణమిత్రుడు నగు చందనదాసుకు తన ధనమూలమును ఘోర మరణము కలిగి ఉండకు విచారించి ఎటు లేని ఎంత కాలమునని పరమ విశ్వాసపాత్రుడకు చందనదాసుని కలుసుకొని తన ప్రాణము లొసంగియని కాపాడగాంచి మధ్యస్థానమునకు చేరాను. హంతకులు చందనదాసుని మధ్యస్థానమునకు చేర్చి అన్ని తరుణము చూసుకొని రాక్షసుడికి అడ్డుపడి నిరపరాధియగు చందనదాసుని వదిలి నన్ను జయింపుడని ముందుకు వచ్చాను. చాణక్యుని అంతే చూసి రాక్షస మాత్య, నువ్వు చంద్రగుప్తునకు మంత్రిగా ఉండుటకు ఇష్టపడేదేనని దోషివని చందనదాసుని వదిలియను. లేకున్నా ఉరిదీయక తప్పదని చెప్పాను. మిత్ర సంరక్షణే తన కర్తవ్యంగా భావించి విధి లేక రాక్షసుడు చంద్రగుప్తునకు మంత్రిగా ఉండటకు అంగీకరించాను. చంద్రగుప్తుడు రాజనీతి పరుడకు రాక్షసుడు మంత్రిగా ఉంట సంతోషించను. తన ప్రతిజ్ఞలను నంద సంహారము చంద్రగుప్త పట్టాభిషేకమును ఈ విధంగా ముగించి రాజ్యము ప్రశాంతమురించి చాణక్యుడు ఆ రాజకీయ రంగం నుండి తొలగించను. గతమునంతయు నుంచి మరిచి రాక్షసుడు చంద్రగుప్తునిచ్చే అనేక దండయాత్రను నొసించి పరాజయము నొంగనక విజయముతో పాటలీపుత్రమును మిగుల విస్తరింపచేయుటకు హిమాలయమున కావలి దుర్గమ విజయములతో పాటలీపుత్రమును రాజ్యములు సాధించాను. మలయకేతువు చంద్రగుప్తునకు సామంతుడై ఉండెను. ఎక్కువ మందికి చాణక్యుడు అనే పేరుతోనే తెలుసు. కానీ ఇతడు రాసిన అర్థశాస్త్ర గ్రంథంలో గోత్రనామ వాడటం వల్ల కౌటిల్యుడు అనే పేరు కూడా సార్థకమైనది. ఈ గ్రంథం అంతటా రచయిత పేరు కౌటిల్యుడుగానే ఉంది. కానీ ఒక్క శ్లోకం మాత్రం అతన్ని విష్ణుగుప్తుడిగా సంబోధించింది. ఇందులో రాజకీయ శాస్త్రాన్ని విస్తృతంగా పరిచయం చేస్తూ దానిని ఏ విధంగా సజావుగా రాజ్యాన్ని ఏలేందుకు ఉపయోగించుకోవాలి, యుద్ధాల్లో పరదేశులతో చేసే మంతనాల్లో ఎలాంటి విధానాన్ని చేపట్టాలి, వేగులు గూఢాచారుల వ్యవస్థను ఎలా నడపాలి, వివిధ అవసరాలకు నిఘా వ్యవస్థను ఎలా అమర్చుకోవాలి, రాజ్య ఆర్థిక స్థిరత్వాన్ని ఏం చేయాలి మొదలగు అంశాలను విశదీకరించాడు. కౌటిల్యుడు తన ధర్మ నీతి అర్థశాస్త్రాలకు ఆధారం బృహస్పతి,
ఉషాసేనుడు, ప్రాచేతన మనువు, పరాశరుడు, అంబి మొదలగు వారు ప్రతిపాదించిన పాలన తత్వశాస్త్ర గ్రంథాలని చెప్పుకున్నాడు. తనను తాను పాలనా తత్వశాస్త్రవేత్తల వంశానికి చెందినవాడిగా చెప్పుకుంటూ తన తండ్రి జనకుడు కూడా గొప్ప పాలనా తత్వశాస్త్రవేత్త అని పేర్కొన్నాడు. ఇందులో ఒక ముఖ్య సిద్ధాంతమును మండలి యోనిలో సంక్లిష్టమైన రాజ్య మండలాన్ని కౌటిల్యుడు సృష్టించాడు. రాజ్య అవతరణ మొదటి దశలో చిన్న చిన్న రాజ్యాలు పెద్ద పెద్ద రాజ్యాలుగా రూపొందడం కొరకు సంఘర్షణలు, యుద్ధాలు తప్పనిసరిగా అయినాయి. చిన్న రాజ్యాలు పెద్ద రాజ్యాలుగా ఏర్పడవలననే కాంక్షకు కారణం సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయమే సుస్థిరమైన దృఢమైన రాజ్యంగా ఏర్పడవలసిన ఆవశ్యకతను ప్రజలను గుర్తించడమే అంటాడు కౌటిల్యుడు. మండలి యోనిలో రాజ్య విస్తరణను సాధించడమే కాక వివిధ రాజ్యాల మధ్య రాజ్యాధికార సమతుల్యతను సాధించడం ఎట్లో ఈ సిద్ధాంతం మనకి వివరిస్తుంది. ఈ వివిధ రాజ్యాలతో కూడిన రాజమండలాల్లో బాహ్యంగా ఏకాంతంగా ఉన్న రాజ్యాలను నేమిగా, తదనంతర రాజ్యాలను ఆకులుగా, మిగిలిన విజాగిషలైన నేత తనను నాభిగా చేసుకొని నలుదిక్కులకు వ్యాపించవలను. ప్రకృతి మండల వృత్తములలో నాభిగా ఉన్న విజీగిషులైన రాజును లేక రాజ్యమును వెంటనే చుట్టి ఉన్న రాజ్యాలు విజీగిషుకు సహజ శత్రువులు. వీరి ఎడల నాభిగా ఉన్న విజీగిషులైన రాజు అత్యంత జాగరూకుడై ఉండాలి. సహజ శత్రువులతో కూడిన వృత్తిమునకు వెంటనే అపహరించి సహజ మిత్ర రాజ్యములు అంతేకాక విజీషికనుకు అపహరించున్న రెండవ వృత్తములోని వీరు సహజ శత్రువులు. ఈ విధంగా విజీగిషు నాభిగా, సహశత్రువులు ఆకులుగా, సహజ మిత్ర రాజ్యంలో నేవిగా, ప్రకృతి మండల చక్రం అతి సంక్లిష్టమైన అంతర్రాజ్య సంబంధాలను విజీగిషు అతి జాగరూకతతో నిర్వహించవలసి ఉంటుంది. మండల రాజ్యములు యుద్ధములతో సతమతమై ఉండడం సహజం. రాజమండలంలో రాజకీయ యథాస్థితికి ఏ క్షణంలోనైనా తావులేదు అంటాడు కౌటిల్యుడు. 18వ శతాబ్దం ఐరోపా రాజకీయాలలో బ్రిటిష్ రాజనీతిని పరిశీలిస్తే ప్రకృతి మండలం సిద్ధాంతం ఎంతో విశ్వసనీయమైనదో తెలుస్తుంది. ఫ్రెంచ్ దేశపు 14వ లూయి తన మనవడైన ఫిలిప్కు స్పెయిన్కు రాజుగా చెప్పినప్పుడు ఇంగ్లాండ్, ఐరోపా రాజకీయాధికారుల చిత్రాన్ని సమతుల్యం చేసుకునేందుకు నెదర్లాండ్, జర్మనీ, పోర్చుగల్, డెన్మార్క్, హార్వర్డ్స్ కుటుంబంతో చేతులు కలిపి ఫ్రెంచ్ సామ్రాజ్య విస్తరణ కాంక్ష 1701 నుంచి 1714 మధ్య కాలంలో స్పానిష్ యుద్ధాలతో దెబ్బతీసింది. తక్షశిల విశ్వవిద్యాలయం పురాతన భారతదేశపు అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఒకటి. ఇందులో చదివిన వాళ్ళలో అశోకుడు కూడా ఉన్నాడు. ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప విశ్వవిద్యాలయం అని చెప్పవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.